కాదక నమ్మిన ఆడదాన్ని తడిబట్ట కప్పి గొంతు కోస్తావా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని నా తనువు మనసు అన్నీ నీకు అర్పితం చేసుకున్నాను. కానీ ఇలా ఏరు దాటి దెబ్బ తగల పెడతావనుకోలేదు. సంగం పిచ్చిదారా, పాత చెప్పును ఎన్ని దినాలు తొడగమంటావు సంగం? ఏమన్నా ఏమన్నా ఒకే నేను అంటే నన్ను పాత చెప్పు కింద జమ కట్టేవన్నమాట. ధర్మమా ఇది నీకు? ఎక్కడున్నవే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నీ ఆనందం కోసం ఆనందాన్ని భగ్నం చేసుకో. ఆనందం అనుభవించడానికి న్యాయాలే లేవా? నేను వేదాంతాలు దిగి తిరుపతి వెంకన్న కొండపై బుర్రగొరిగించుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికీ నీలాంటి జీవులు ఎన్నో, అందులో నువ్వు ఒక్కదేవు. ఇంకెందరూ కానున్నారు. కామాంధకారంలో నీకు కండ్లే కనిపించడం లేదు. ఆడదాని హృదయంలో చల్లరేగే దావాగ్నిలో నువ్వు మోడలా మాడి నాశనం అయిపోతావు. నేనై కనికరించి నా హృదయంలో నీకు చోడిస్తున్నాను. ఫకీర్ రా ఫకీర్ అను. మోజు తీరలేదురా రాజసానయేలరా నా మనోహరానిపై మోజు తీరలేదురా. ఆనందాన్నంతా నువ్వు ఒక్కదానివే చూరుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనుగడ మహదానందాన్ని అనుభవించడానికి తేటి ఒక్క పుష్పబాధులతోనే సంతృప్తి పడుతుంది. నా కనసూపు మేర ఎక్కడా కనిపించకు. నీడగా నీ తోడుగా వెను వెంట ఉంటానురా. వెను వెంట ఉంటానురా.
నిన్ను చేరుకోలేనురా ఏ చోటనే ఉన్నా నీ కోసమే నేనురా మరి జన్మలోనైనా నీ దానలో తానురా మరి జన్మలోనైనా నీ దానలో తానురా నీ బంధము అనుబంధము కడలేని కదరాదురా కడలేని కదరాదురా రాజా నన్ను విడిచిపెట్టుకోవద్దు పల్లవిలేని పాటలురా పగలే చూడని రేయినిరా కలిగిన కల నేనురా రాజా కదలని శిలనైతే పల్లవిలేని పాటలురా పగలే చూడని కలిగిన కల నేనురా రాజా కదలని శిలనైతే అనుమోదము కడలేని కదరాదురా కడలేని కదరాదురా రాజా కళాభిమానులు కళాపోషకులు మిర్చి శ్రీనివాస్ గారు హరిశ్చంద్ర పాత్రధారులు నన్ను ఆశీర్వదిస్తున్న కళను ప్రోత్సహిస్తూ 200 రూపాయలు ప్రజెంట్ చేసి ఉన్నారండి. వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఎంత అవుతుంది?